అందరికీ నమస్తే. పైలట్ రోహిత్ రెడ్డి జైలుకు పోయిందట. డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్ విధించిందట కోర్టు. పైలట్ సోదరుడు రితీష్ రెడ్డి, నమిత్ శర్మలకు కూడా, ఆయనతో పాటు వీళ్ళిద్దరు కూడా కాల్పులు జరిపిన కేసులో ఈ ముగ్గురికి రిమాండ్. ఓలోలికి రితీష్ రెడ్డి, నమిత్ శర్మ, రోహిత్ రెడ్డికి, వీళ్ళు ముగ్గురికి 14 రోజులు రిమాండ్కి పంపిరట. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు కూడా పాజిటివ్ వచ్చిందట. ఈ పుట్ట మహేష్ కుమార్కు దిక్కులేని దందలు, బొచ్చడి దందలు ఈయనకు. ఏది ఆంధ్రప్రదేశ్ ఎంపీ అంట అయినా బియ్యరెట్టగాలి వీళ్ళంతా. రక్త పరీక్షల్లో నిర్ధారణ అయిందన్న పోలీసులు. మొత్తం ఆ నలుగురికి పాజిటివ్ వచ్చిందని వెల్లడి. ఎంపీ సహా 8 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో రోజంతా హైడ్రామా జరిగింది. ఇక హైడ్రామా జరగకుంటే ఏం చేస్తే చెప్పుది, అంతా మూతవారులా. చిన్న చిన్నోళ్ళు అయితే ఈ టైంకల్లో ఈ విమానం మూత ఒక్కొక్కది కానీ పాడైపోను. అంతా వీళ్ళంతా దేశానికి రాష్ట్రానికి కావాల్సిన వాళ్ళు కదా. వీళ్ళు భూమి మీద లేకుంటే మళ్ళీ చాలా మంది తగిలివి గారు. అందుకోసమనే రాత్రంతా హైడ్రామా జరిగిందంట మొయినాబాద్ ఫామ్ హౌస్లో. ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ భలే ఆయమనులకు ఎక్కడ వస్తుంది. ఇంకేం ఇచ్చిండు, డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ ఉంది. డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్కి వీళ్ళకేం సంబంధం? ఇక అన్ని సంబంధాలు ఉంటాయి. అంతా లంగా దొంగ బయటవేయగలి వీళ్ళంతా. ఇక అంటేనేమో వీళ్ళు అభిమానులు ఉంటారు, ఈ సౌండ్ సన్నాసులు కూడా అభిమానులు పాడవుతారు. ఇక వాళ్ళు బాధపడతారు. కానీ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో దుబాయ్ ఆస్తుల చర్చ. దుబాయ్లో పలువురి ప్రముఖులు పెట్టుబడులు. కేదార్ ద్వారా అక్కడికి తమ సంపాదనను తరలింపు. ఆయా అనుమానాస్పద స్థితిలో కేదార్ మృతి. అప్పుడు రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నట్లు ఆరోపణలు. డ్రగ్స్ పార్టీకి ఢిల్లీ రియల్ కింగు నమిత్ శర్మ వచ్చిందట. బెంగళూరు న్యాయవాది కౌశిక్ రవి కూడా హాజరయ్యిండు. ఈయన మొత్తం దండ తెచ్చిందే ఈయనట, డ్రగ్ బిగ్గు తెచ్చిందే ఈ కౌశిక్ అంట. పెద్దల పెట్టుబడుల పరిష్కారం కోసం మీటింగ్ పెట్టుకురంట. యుద్ధం నేపథ్యంలో పెట్టుబడుల భద్రత పైన చర్చ. యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఏడ పెట్టుబడి పెట్టాలి, ఎట్ట పెట్టుబడి పెట్టాలి, మరి మనం పెట్టుబడి పెట్టిన మొత్తం మరి సేఫ్గా ఉంటాయా, లేకపోతే ఇంకోటి కొలగొట్టుకపోతారా? ఇవన్నీ ముచ్చట్లు కేవలం వాళ్ళ కోసం పెట్టుకునేదే. ఇది దేశాన్ని ఉద్ధరిద్దామనో రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామని ఆలోచన కాదు. ఈ లంగా దొంగ బయటపై వాళ్ళంతా ఒక్కడ కూర్చొని డ్రగ్స్ తీసుకొని మంచిగా విదేశీ పారని మందు పెట్టుకొని, ఇంకా అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు ఏమంటారు కదా, తీగలాగితే డొంగత కదిలినట్టు ఇంకెంత కలిసి పాడవుతుంది. ఇవాళ ఒక్కనాడు వస్తుంది ముచ్చట. ఇక చంద్రబాబు నాయుడు ఏమంటుండు, పుట్ట మహేష్పై చంద్రబాబు నాయుడు సీరియస్. ఏలూరు ఎంపీకి టీడీపీ షోకాజ్ నోటీసులు. 5 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. నివేదిక వచ్చేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపీకి నిర్దేశం. నేనే తప్పు చేయలేదు, నేను శుద్ధపూసని, నాకు ఎలాంటి దురలవాటు లేవు, స్నేహితులు పిలిస్తేనే మొయినాబాద్కు వెళ్ళినా అని ఎంపీ పుట్ట మహేష్ చెప్పారు. ఈయనకి ఎలాంటిది లేదంటగా. ఆల్రెడీ ఏమిచ్చిండు, పుట్ట మహేష్ కూడా పాజిటివ్ అని వచ్చిందని చెప్పారు. ఆల్రెడీ పేపర్లో ఏమిచ్చిండు, ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు పాజిటివ్ అని వచ్చింది. మళ్ళీ ఈడేమంటుండు కిందంగా, నాకు ఎలాంటి అలవాట్లు లేవు, నేను శుద్ధపూసని సత్తగురుగిని, నేను నిప్పులల్లంగా చేసిన నడుస్తా, నీళ్ళల్లంగా చేసిన నడుస్తా, కానీ నాకు ఎలాంటి పాపం తెలియదు అంటుంది. మరి మీరంతా ఏం పని కూడినట్టు? నీదేమో ఆంధ్రప్రదేశ్, 3 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యులు కలిసిరంట. 3 రాష్ట్రాల మొత్తం కలిసి ఆడ మీటింగ్ పెట్టుకొని మంచి చక్కదానాల మందు తెచ్చుకొని, తుంకలు తెచ్చుకొని, ఫ్రై చేసుకొని, ఇవి సరిపోవని డ్రగ్ తెచ్చుకొని, కొకైన్ తెచ్చుకొని ఇవన్నీ సేవించుకుంటా మరి ఎవరిని నాశనం చేద్దామని పోయిరో వీళ్ళంతా. ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఏమైనా లంగా దొంగ బయటపై గాలకు మంచి కేరప్ అడ్రస్ అయింది. గతంలో ఎమ్మెల్యే కొనుగోలు అల్లనే జరగలే, ఇంకో ఇది కూడా గల్లనే చేసిరు. దుబాయ్ వెనుక కూడా ఉందంట ఈ డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ. ఇప్పుడు ఆ దేశానికి ఈ దేశాలకు చాలా పంచాయతీలు అవుతున్నాయి కదా. మరి పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు అంటే ఒక్కొక్కరికి 5-6 రకాల దందాలు ఉన్నాయంట. కంపెనీలు అయితేంది, లేకపోతే ఫైనాన్స్లు అయితేంది, రియల్ ఎస్టేట్లు అయితేంది, లేకపోతే మందిని ముంచే పనులు అయితేంది, చాలా రకాల దందాలు ఉన్నాయి వీళ్ళందరికీ. మరి ఏడికెళ్ళి సంపాదించారా ఈ సొమ్మంతా అంటే, ఈయన పేరు ఉండేగా పైలట్ రోహిత్ రెడ్డి. ఈయన తెలంగాణ ఉద్యమకారుడు అనుకుని ఇచ్చినట్టు టికెట్. గిసమంటి లంగా దొంగ బయటపై గాలకు టికెట్లు ఇస్తే జనాల నుంచి కోట్ల రూపాయలు సంపాదించి ఏం చేయాలో తెలియక ఫామ్ హౌజులు కట్టుకొని, ఫామ్ హౌజులల్లో ఆ రాష్ట్రం పోయి ఆడికి లంగా దొంగ బయటపై గాలంతా పిలిపించుకొని ఒక కూర్చొని ఇంకా సంపాదించాలి డబ్బులు అని మీటింగ్ పెట్టుకురంట వీళ్ళంతా. అంటే ఈ భూమి మీదకి ఎన్నేళ్ళు బద్దామని రావచ్చు వీళ్ళంతా. అంటే ఒక 500-600 ఏళ్ళు బతకట్టు. అయితే మందందరూ ఏమో 100కు 50, 60, 70కి కథమవుతుంటే వీళ్ళు 500 ఏళ్ళు బతుకుదామన్న ఉద్దేశంతో వీళ్ళంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని, అది డ్రగ్ పార్టీ. మీరు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఈ పైలట్ రోహిత్ రెడ్డి అంటోడు మాజీ ప్రజాప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే. ఈ ఎంపీ అంటే దిగశెట్టోడు ప్రస్తుతానికే ఎంపీ. మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మొదవార్లు మరి
యువతకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మీరే ఈ పని చేస్తే సాత్రం ఉంటుంది కదా, బయట పోయి చేనుల మేస్తే దూడ గడ్డు మీద మేస్తా అన్నట్టు మీలాంటి వాళ్ళే ఈ పని చేస్తే చదువుకున్న పోరగాళ్ళు యువకులు చాలా మంది మరి గీసోటి పని చేయకుండా ఏం పని చేస్తారు? మరి యాడికెళ్ళి వచ్చింది కొకైను? డ్రగ్స్ ఓడిచ్చిండు మీకు అన్నీ దేని లెక్క దాని లెక్క ఉంటుంది కదా. మామూలుగా ఊర్లల్లో ఓడన్నా పొరగాడు కట్టే గంజాయి తాగిండని గిత్త అన్న వాళ్ళు తెలిసిందనుకో, పోలీసులు కొనపోయి పొద్దుగాల నుంచి మొదలుకుంటే పొద్దుగు కిందాక ఈ విమానం మొత్తం మోగించి నీకు ఓడమ్మిండు ఆయన పేరు చెప్పు, ఆయనకు ఓడమ్మిండు ఆయన పేరు చెప్పు అని అంటారు. మరి గిళ్ళను కూడా గదే పని చేయాలి కదా. మీకు అసలుకు డ్రగ్స్ ఏడికెళ్ళి వచ్చింది, ఈ కొకైన్ ఏడికెళ్ళి వచ్చింది, ఎవడిచ్చిండు? మరి వీళ్ళని కూడా అడగాలి కదా. 14 రోజులు రిమాండ్కి పంపించారు, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు. మీరు వచ్చినా రాకున్నా కానీ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఎంపీ అయినా కానీ లేకపోతే ఈ తెలంగాణలో ఉన్న మాజీ ఎమ్మెల్యే అయినా కానీ మళ్ళీ పోతే ఇంక తమ్ముని పేరు ఏం పేరు ఉండే రితీష్ రెడ్డి అయితేంది, మళ్ళీ పోతే నమిత్ శర్మ అయితేంది, వీళ్ళందరికీ ఒక 4-5 ఏళ్ళ జైలు శిక్ష చేసిరు అనుకో, ఇంకోడికి సోడు పని చేయడు. మరి గసోడి చట్టాలు ఏమైనా తెస్తారా? నమ్మకం తక్కువ, చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది గిసొంటి అలవాట్లే ఉంటాయి. గిసొంటి అలవాట్లు ఈడ ఇచ్చిన వాళ్ళు మొత్తం అంతా రాజకీయ నాయకులే. ఏ ఒక్కడన్నా ప్రజల మేలు కోసం మీటింగ్ పెట్టినోడు కాదు. వీళ్ళ మేలు కోసం ఎవరిని ఎట్ట ముంచాలి, ఏడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, ఏడ భూములు కబ్జా చేయాలి, ఏడ చెరుకు కుంటలు ఉన్నాయి, ఏడ ఫ్యాక్టరీలలో మనం పెట్టుబడి పెట్టాలి, గిసోని ముచ్చట మాట్లాడుకుంటేందుకు పొయ్యి గాడ కూసురు. దుబాయ్లో పెట్టుబడులు పెట్టాలని కూసురంట. ఆ దుబాయ్లో పెట్టుబడి పెడితే కూడా మరి సేఫ్గా ఉంటామా? ప్రస్తుతానికి అయ్యే పంచాయలు జోరుగా అవుతున్నాయి. ఇప్పుడు అమెరికాకు, ఇరాన్ అయితేంది, ఇరాక్ అయితేంది, అక్కడక్కడ దేశాలకు ఢిల్లీ అవుతుంది. అది ఆడికి వెళ్ళి మరి దుబాయ్ మీద పడగల మనం పెట్టిన పెట్టుబడి మొత్తం మరి ఏమవుతుండొచ్చు అనే ఆలోచనతో ఉంటే గిట్ట మీటింగ్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళకి దొరికితే, పోలీసు వాళ్ళకి చిన్నపాటి సమాచారం అందితే పోలీసుల మీద కాల్పులు జరిపారు. పోలీసుల మీద కాల్పులు జరుపుతారైతే అయితే పోలీసులు చంపపోయి నిమ్మలంగా ఆ పని కూడా వచ్చి వీళ్ళకి ఏముంది? ఇప్పుడు వాళ్ళ కాడ పోలీసు వాళ్ళ కాడ తుపాకులు ఉంటాయి, వీళ్ళు పిగుడు మంతులే కాబట్టి వీళ్ళ దగ్గర కూడా గన్మేన్లో లేకపోతే వీళ్ళ దగ్గర లైసెన్స్ తుపాకులు అయితే వీళ్ళ దగ్గర కూడా ఉంటాయి. అయితే వాళ్ళకంటే ముందుగానే వీళ్ళు ఫైరింగ్ చేసిరట. వాళ్ళకంటే ముందుగానే వీళ్ళు ఫైరింగ్ చేసినట్టే పోలీసులను బెదిరించి లేకపోతే పోలీసులను చంపేస్తే ఇంకేమైనా ఇంకేమేమి లోపల పాడైనాయో అట్లా ఆ రకంగా కూడా తుపాకులు తీసుకొని లోపల వేసి రక్తం మూత్ర పరీక్షలు చేస్తే మొత్తం అందరికి 6గురికి పాజిటివ్ వచ్చింది. ఈయన మాత్రం లేదు నేను మాత్రం గసంటి అలవాటు లేవని ఈ ఎంపీ కథలు పడబట్టిండు. గిసవంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే ఎటపడైతే ప్రజలని చెప్పురి. మనం ఓటేసేటప్పుడు జర ఆలోచించి జాగ్రత్తగా చూసి వీడు మంచోడేనా చెడ్డోడేనా, వీడు రేపన్నాడు ఎక్కరొస్తాడా ఎక్కర్రాడా, ఇవన్నీ చూసి ఓటేసే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఏమి లేవు, వీడు రూపాయి ఇస్తాడా ఇయ్యడా ఎన్ని పాయలు ఎక్కిస్తాడు, గసంటోనికే ఓటేస్తే గిసోని పనులే అవుతాయి. సో లంగ దొంగ బయట వేగాల ఓటేస్తే గిసోని పనే చేస్తారు. మరి ఏమైనా పని చేస్తారా? ఇవాళ చెప్పురు మరి. ఇక ఏది పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చినా ఆయన ఎక్కడవా? వీళ్ళ పార్టీ వాళ్ళు అంత సపోర్ట్ చేస్తలేరు ఎందుకో. కేటీఆర్ సోపతి లేకుండా వస్తున్నాయి అయినా, కేసీఆర్ సోపతి లేకుండా వస్తున్నాయి అయినా, హరీష్ రావుకు సోపతి లేకుండా వస్తున్నాయి అయినా, లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో కొంతమంది లీడర్లకి సోపతి లేకుండా వచ్చినా, వీళ్ళ వెనకంగా ఎవడోడు ఉన్నాడు ఏం కథ ఏం చేద్దాం అనుకుంటారు. మొత్తం లాగినాక వీళ్ళకి ఏ శిక్ష చేయాలని ఆ శిక్ష చేసి కనీసం తక్కువ ఒక 3-4 ఏళ్ళ లోపల ఉంటే ఉపాయం చేయాలి. ఉంచి మళ్ళీ మీరు బయటకు వచ్చినాక ఇక మీరు ఏమైనా పని చేసుకొని బతుకురు. కానీ రాజకీయాలకు మీరు శాశ్వతంగా దూరం ఉండాలనే ఒక చట్టం తీసుకొచ్చి ఒక ముద్దరేసి పెడితే ఇంకొక రాజకీయ నాయకుడు గీసోండి లంగా దొంగ బయటవాయి పని చేయకుండా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. లేదు అందరు వేసినట్టు గీలకు 4-5 రోజులు అన్నకాయ కొనబోయి తిట్టినాడు తీసి కొట్టినాడు కొట్టి ఇంత దండగేసి దశకం వేసి మళ్ళీ బయటకు పంపిస్తే మళ్ళీ బయటకు వస్తాడు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మొత్తం పైలు గుప్పి వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు మళ్ళీ నేను తేడ తెప్ప అవుతా ఏమి తెరవని ఎడ్డి పిల్లగాని అయితే ఏదో ఆయన మస్తుగా జరితే గిసోండి కేసులు అది ఏముంది ఆ చిన్న కేసు అనుకొని మళ్ళీ ఎలక్షన్లలో పోటీ చేసి మళ్ళీ డబ్బులు గుప్పి మళ్ళీ అధికారం చేజిక్కించుకొని మళ్ళీ గిసోండి పనులే చేస్తారు. అవునా కదా ప్రజలారా? ఇసోంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చట్టం ఒకటి తెచ్చి రాజకీయ నాయకులల్లా ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళు మాజీలైనా తాజాలైనా ఎవరైనా కానీ గిసోంటి అరాచకాలు కానీ అన్యాయాలు కానీ లేకపోతే అక్రమంగా గిసోంటి దందాలు చేస్తే వీళ్ళకు ఇలాంటి శిక్ష ఉంటుందని ఒక చట్టం తెచ్చుకునే ఉపాయం చేస్తే ఏమన్నా మారే అవకాశాలు ఉంటాయి.